ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కాగా, వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలి రాని గాలివలేనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 39వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, ఇజ్రాయేలీలు ఎన్నో మార్లు దేవుని పట్ల తిరుగుబాటు చేసి ఆయనకు ఎన్నో మార్లు కోపము రేపిరి. అయితే దేవుడు తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనువాడు. మరియు వారు కేవలము వట్టి శరీరులై ఉన్నారనియు విసిరివెళ్ళి మరలా తిరిగి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ప్రజలారా, ఆనాడు దేవుడు కేవలము ఇజ్రాయేలీయులను మాత్రమే కాదు, ఈనాడు దేవుడు మనుషుడి పట్ల ఎంతగానో తన కోపమును రేపక అనేక మార్లు అణుచుకుంటున్నాడు. ప్రజలారా, మన జీవితము నీటి బుడగ వంటిది. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోవున్నది. మనము మంటివారమని ఆయన అనుక్షణము జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. వట్టి శరీరులమై ఉన్నామని కోపమును వారి మీద చూపించితే వారు తిరిగి ఆ మంటిలో కలిసిపోవునని మరెన్నడూ తిరిగి రారని దేవుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఎలాగునైతే విసిరే గాలి మరలా తిరిగి రాదో, మరియు అడవి పువ్వు మీద గాలి వీచగా అది లేకపోవునో, ఆ మీదట దాని చోట అది ఎలాగున ఎరుగదో, అలాగుననే సర్వ శరీరులు ఉన్నారని దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొని మన ఎడల జాలి చేసుకొనుచున్నాడు, కృప చూపించుచున్నాడు. అయితే ప్రజలు దేవుని క్షమాహృదయమును ఆయన మన పట్ల చూపించుచున్న ఓర్పును ఎరుగక తమ సొంత శక్తి చేతను జ్ఞానము చేతను బలము చేతను జీవించుచున్నట్లుగా మనుష్యుడు భావించి గర్వపడుచూ ఉంటాడు. దేవుడు తన ఎడల చూపించిన కృపను బట్టి, కరుణా కటాక్షమును బట్టి మనుష్యుడు సమృద్ధిగా జీవించుచుంటే వాటిని గ్రహించక మానవుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపక తన గొప్పతనంగా వాటిని భావించును, వాటిని ప్రదర్శించును. అంతేకాకుండా దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా మరలా అదే చేస్తూ దేవునికి కోపాన్ని పుట్టించే వారంగా ఉంటున్నాము. దేవుడు తన ధారాళమైన కృపతో ఇచ్చిన వాటి యందు సంతోషించక సనుగుతూ గొనుగుతూ ఉంటాము. అజ్ఞానం వలన, అవిశ్వాసము వలన మరలా పాపపు ఊబిలో పడి మరణపు అంచుల్లోనికి వెళుతున్న మనల్ని అనేక మార్లు బయటికి లాగి తప్పిస్తూ ఉంటే మరలా మనము వాటిలోనే వెళ్ళి దేవుణ్ణి ఎంతగానో బాధ పెడుచున్నాం. అందరము పాపము చేసి దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్న వారమే. అందరము మంటికి చేరాల్సిన వారమే. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మనము తరతరములు నశించిపోయే జీవితాన్ని గాక తరతరములు జీవించే జీవితమును, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు జీవించే కృపను, కరుణను, కటాక్షమును మనకు అనుగ్రహించెను. విశ్వాసానికి పితరుడైన అబ్రహాము ఆనాడు, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను అని దేవునితో సొదొమ గొమొర్రా వారి కొరకు, వారిని రక్షించుట కొరకు విజ్ఞాపన చేసెను. మరి మనము మరింత తగ్గించుకొని దేవునికి లోబడి విధేయత చూపించవలెను. కాబట్టి ప్రజలారా, దేవుని కోపాన్ని రేపి ఆయన కోపాగ్నికి గురి అయి మంటిపాలు కాక దేవునికి లోబడి విధేయులమై తగ్గింపు జీవితము కలిగి జీవిద్దాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా పట్ల దీర్ఘశాంతము వహించుచున్న ప్రభువా, మమ్మను ఎంతగానో ఓర్చుకొనుచున్నావని, మేము నశింపకూడదనే మీ రాకడను ఆలస్యము చేయుచున్నావని మేము విశ్వసించి ఇచ్చిన సమయంలో మా బ్రతుకులు మార్చుకునుటకు సహాయము దయచేయమని వేడుకుంటూ, కుక్క తన వాంతికి మరలినట్టు మరలా మా పాపపు జీవితంలో వెళ్ళి నశించిపోక దేవా, మీ కొరకై పరిశుద్ధమైన జీవితాలను జీవించేవారముగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.